హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏపీ స్కీమ్స్ కొత్తగా ఏమేమి వచ్చాయి దాని గురించి తెలుసుకుందాం. ఫ్రీ బస్ స్కీమ్ ఒకటి అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 థర్డ్ వచ్చేసి కొత్త పెన్షన్ కొరకు మీకు చెప్పబోతున్నాను. సో నా కంటెంట్ అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు. ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్కిప్ చేయకుండా నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇంకా కంటెంట్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి కానుకగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గన్నవరం నియోజకవర్గ సభ్యులైన యార్లగడ్డ వెంకట్రావు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆ వివరాల్లో ముఖ్యంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం ఇప్పటికీ వివిధ రాష్ట్రాల్లో అమలై ఉన్నది కనుక ఆ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందని వలన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని యార్లగడ్డ వెంకట్రావు గారు మనకు తెలియజేయడం జరిగింది. సో ఈ మహిళలకు ఫ్రీ బస్ అనేది ఏపీలో ఈ స్కీమ్ అనేది మేబీ సంక్రాంతి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటారో వారి కోసం మాత్రమే. సో దీనికి ఎవరు అర్హులంటే గవర్నమెంట్ ల్యాండ్ అవ్వచ్చు, ప్రైవేట్ ల్యాండ్ అవ్వచ్చు. 1.5 సెంటు స్థలం లేదా 2 సెంట్ల స్థలం ఉన్నవారు మీ విలేజ్లో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఆ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు ఉంటారు. వారిని కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 దీని గురించి చెప్పండి. వాళ్ళు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మీకు గతంలో ఎటువంటి ఇల్లు కట్టుకోకుండా ఉంటే మీకు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మీకు ఇల్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో మీకు ఇల్లు శాంక్షన్ అయ్యి ఉంటే ఇప్పుడు శాంక్షన్ అయ్యే అవకాశం లేదు. సో మీ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనే వారికి మాత్రమే ఇది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి ఇవ్వవలసిన డాక్యుమెంట్స్ ఏమేమంటే రైస్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, బ్యాంక్ బుక్, ఇంటి పట్టా ఉంటే ఆ పట్టా లేదా పొజిషన్ సర్టిఫికేట్ ఇలాంటివి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి ఇవ్వాలి. వారు ఏం చేస్తారంటే లబ్ధిదారులు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని విలేజ్లో ఉన్నటువంటి విఆర్ఓ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎలిజిబులా, గతంలో ఏమైనా అప్లై చేశారా, లోన్స్ ఏమైనా ఉన్నారా, ఇలాంటివన్నీ ప్రాపర్గా సెర్చ్ చేసి వారికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ విఆర్ఓ గారు వెరిఫికేషన్ చేసి వీళ్ళు ఫేక్ కాదు, జెన్యున్ అని ప్రాపర్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయని ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు వచ్చేసి వారు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క లాగిన్లో వాళ్ళ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత స్టేట్ హౌసింగ్ డిపార్ట్మెంట్కి లాగిన్ వెళ్ళడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత సెంట్రల్ హౌసింగ్ డిపార్ట్మెంట్కి కూడా ఈ లాగిన్ వెళ్ళడం జరుగుతుంది. ఫర్దర్ డాక్యుమెంట్స్ అన్నీ ఈ రెండు స్టేట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఫర్దర్ వీళ్ళకి ఎటువంటి ఇల్లు లేదు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఫర్దర్ లిస్ట్ని జిల్లా కలెక్టర్ వారికి పంపించడం జరుగుతుంది. సో కలెక్టర్ గారు వచ్చేసి ఈ లబ్ధిదారులు ఎలిజిబులే అని శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి జనవరి చివరి వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసినవన్నీ ఫిబ్రవరిలో లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ సచివాలయంలో లిస్ట్ చూసుకోవచ్చు. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్కి అసలు ఎంత అమౌంట్ ఇస్తారు? 1,80,000 రూపాయలు మాత్రమే. మీరు కానీ డ్వాక్రా పొదుపులో కానీ ఉంటే ప్రాపర్గా ప్రతి నెల అమౌంట్ కానీ కడుతుంటే 50,000 దాకా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 1,80,000 ప్లస్ ఈ 50,000 మీరు ఇల్లు కట్టుకోవచ్చు. ఈ స్కీము ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఖచ్చితంగా ఇల్లు లేవు వాళ్ళు మాత్రం ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కీమ్స్ గురించి మీ ఇంట్లో నుంచే
సదుపాయం పొందుతారని. సో ఇంకా నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి పెన్షన్. సో మన ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం కాలం నుంచి కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. సో దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ ఇలా చాలా కేటగిరీల వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పెన్షన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ నెల 19వ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ కొత్త పెన్షన్ శాంక్షన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపు 21 రకాల పెన్షన్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు అందరూ తగిన డాక్యుమెంట్స్ ముందాన్నే తీసి పెట్టుకోండి. రైస్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ జెరాక్సెస్, క్యాస్ట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, 6 months ఎలక్ట్రిసిటీ బిల్, మీరు ఏ కేటగిరీకి పెన్షన్ అప్లై చేయాలనుకున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా మీ దగ్గర ఉంచుకోండి. సో వికలాంగులైతే సదరం సర్టిఫికేట్, విడో అయితే భర్త డెత్ సర్టిఫికేట్, ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్, అలాంటి డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ముందుగానే ఉంచుకోండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం వచ్చేసి ఒకే రైస్ కార్డులో 2 పెన్షన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎగ్జాంపుల్కి ఎలా అంటే 2 వృద్ధాప్య పెన్షన్లు ఒకటే రైస్ కార్డు మీద ఇచ్చే అవకాశం ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గతంలో చూసుకుంటే ఏ నెల పెన్షన్ ఆ నెలను తీసుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే ఫస్ట్ నెలలో పెన్షన్ తీసుకోకుండా సెకండ్ మంత్లో తీసుకోవచ్చు. సెకండ్ మంత్లో పెన్షన్ తీసుకోకుండా థర్డ్ మంత్లో ఈ 2 months యాడ్ చేసుకొని ఒకేసారి తీసుకోవచ్చు. ఏదైనా మీరు కొన్ని ఇబ్బందుల వల్ల ఆ నెల కానీ పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్లో తీసుకునే అవకాశం మనకి వెసులుబాటు కలిగిస్తున్నారు ఏపీ ప్రభుత్వం వారు. సో ఇది పెన్షన్కి సంబంధించిన చిన్ని అప్డేట్ అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఆల్. జై హింద్.